అమెరికా ఓహియోలోని టొరడో నగరంలో ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్ సమీపంలో జరిగిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఘటన అనంతరం నిందితులు పరారవడంతో పోలీసులు భారీ మ్యాన్ హంట్ ప్రారంభించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. భారతీయులపై విద్వేషం రేపేలా ఉన్నాయని గుర్తించిన చైనా సంబంధితంగా భావిస్తున్న 14 సోషల్ మీడియా పోస్టులను దేశంలో బ్లాక్ చేయాలని యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్లకు సూచించింది. దేశంలో సామాజిక సమరస్యతను కాపాడేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శాంతి చర్చల ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ మంత్రి తెహ్రాన్లో కీలక సమావేశాలకు వెళ్లారు. అదే సమయంలో దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 3 మంది లెబనాన్ సైనికులు మృతి చెందారు. అమెరికా యుఎస్సిఐఎస్ గ్రీన్ కార్డ్ నియమాలపై స్పష్టత ఇచ్చింది. H1B వీసా ఉన్నవారు దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రం విదేశాల నుంచి దరఖాస్తు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ ఇచ్చి తిరిగి వస్తున్న హైదరాబాద్ యువకుడు అన్హుల్ కుంచాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.